హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇవాళ ముత్యాల పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చాం సలిబోనం పెట్టడానికి. సో టెంపుల్ 3:30కి ఓపెన్ చేస్తారు. సో సలిబోనం పెట్టేవాళ్ళు 3:30 నుంచి వెళ్ళి స్టార్ట్ అయిపోతారు. మేమైతే 4కి లేచేసి టకటక రెడీ అయిపోయాం. సో 5 వరకు టెంపుల్కి రీచ్ అయిపోయాం. అయినా కూడా చాలామంది ఉన్నారు. కొరుట్లలో ఫస్ట్ అందరూ కూడా ఈ టెంపుల్కే వస్తారు, అందుకే చాలామంది ఉంటారు. మార్నింగ్ ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక పోచమ్మ దగ్గరికి వెళ్ళాలి. గుడి చుట్టూ చెంబులో వాటర్ పట్టుకొని 5 సార్లు తిరగాలి వాటర్ పరుస్తూ. సో దాన్నే చల్లబరచడం అంటారు. లైన్ చాలా ఉందని నేను చల్లపరిచాను. మా అమ్మనేమో లైన్లో నిలబడింది. తర్వాత నేను కూడా మా అమ్మతో వెళ్ళి లైన్లో నిలబడ్డాను సో దర్శనం చేసుకోవడానికి. మీరు సలిబోనం ఎప్పుడు పెట్టారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మ లైన్లో నిలబడింది, ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఎంతమంది ఉన్నారో చూసేయండి ఫ్రెండ్స్. అమ్మవారికి నైవేద్యం మనం చూపించడానికి కోసం ఇట్లా లైన్ బట్టి మనం గుడి లోపలికి వెళ్ళాలి. సో వేరే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ అమ్మవారికి చూపించడానికి లైన్ పట్టకుండా డైరెక్ట్ ఇక్కడనే నైవేద్యం అనేది సమర్పిస్తున్నారు. సో ఇట్లా కూడా చేస్తున్నారు, ఇక్కడ చూసేయండి వీడియోలో. లైన్ అయితే దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక ప్లేట్ తీసుకొని అందులో మనకి ఆముదపు ఆకులు పెట్టేసి అందులో అన్నముని పెరుగు వేసేసాం. సో ఇదే మేము అమ్మవారికి నైవేద్యంగా పెడతాం. కొంతమంది బెల్లపన్నం కూడా పెడతారు, మేమైతే ఇలానే అమ్మవారికి నైవేద్యం పెడతాం ఫ్రెండ్స్. మన ముత్యాల పోచమ్మ అమ్మవారు మనకి వీడియోలో కనిపిస్తుంది, చూసేయండి ఫ్రెండ్స్. అమ్మవారిని చూస్తూ ఉంటే అసలు అలాగే చూడాలనిపిస్తుంది. నైవేద్యం అయితే అమ్మవారికి చూపించేసాం ఫ్రెండ్స్. దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ అమ్మవారికి ఎదురుగానే మనకి పోతురాజు కనిపిస్తాడు, వీడియోలో చూసేయండి. దర్శనం అయిపోయాక రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళాం ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే నైవేద్యం పెట్టాము కానీ కళ్ళు అయితే పోయలేదు. మేము ఎప్పుడు ఇలానే మళ్ళీ వచ్చి అమ్మవారికి నైవేద్యం కళ్ళు తెచ్చి పోస్తాము. మార్నింగ్ గుడిలో చాలా మంది ఉన్నారు కదా, సో అందుకే టెంపుల్ అయితే మొత్తం వీడియో మనకి రాలేదు. ఇప్పుడు మొత్తం వీడియో తీసాను, వీడియోలో చూసేయండి టెంపుల్ మొత్తం ఎలా ఉందనేది. ఇక్కడ ఈ మర్రి చెట్టు అనేది నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను ఫ్రెండ్స్. చాలా పెద్దగా ఉంటుంది ఈ చెట్టు. అక్కడ ఉడత ఉంది చూడండి, వీడియోలో కనిపిస్తుంది మీకు. ఉడతను చూస్తే నాకు రామాయణం గుర్తొస్తుంది ఫ్రెండ్స్. రామునికి ఉడత సహాయం చేస్తుంది కదా. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. మన వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి, బాయ్.